మేము ఓన్గా తయారు చేసిన మిషన్ ఇది. మనకి ఇప్పుడు ఇది 1300 గుడ్ల కెపాసిటీ ఇది. ఒకసారి లోపల కూడా దీని వర్కింగ్ స్టైల్ ఎట్లున్నదో ఒకసారి మనం చూద్దాం. లోపల సిస్టమ్ ఎట్లుంటుంది దీనికి. మనకు దీంట్లో వచ్చేసి మొత్తం టోటల్గా ఒక 1300 గుడ్లు పడతాయి దీంట్లో. దీన్ని అంటే ఈ స్థాయిలో దీన్ని మేము సొంత తయారు చేయడానికి మొదట మాకు దాదాపు ఒక సంవత్సరం కాలం పట్టింది. మొదట ఒక 50 గుడ్లు చేసినాం, ఆ తర్వాత 100 గుడ్లది, తర్వాత 500 గుడ్లది, తర్వాత 1000 గుడ్లది, ఇప్పుడు 1300 గుడ్లది. సో ఇట్లా మేము దినదినం ఒక ఇంక్యుబేటర్ నుండి ఒక ఇంక్యుబేటర్కు చేసే క్రమంలో దాన్ని ఇంప్రూవ్ చేసుకుంటూ పోయినాం. టెక్నాలజీ కూడా ఇంప్రూవ్ చేసినాం. మనకు ఈ మిషన్కును బయట మార్కెట్లో దొరికే మిషన్కు తేడా ఏంటంటే మేము ఒక పవర్ కన్జంప్షన్ అనేది 10%కు పరిమితం చేసినాం దీన్ని. అంటే 90% మనకు తక్కువ పవర్ అని నడుస్తుంది. సో ఈ బేస్ పైన అంటే మేము సొంత తయారు చేసినాం, ప్లస్ రైతులకు ఉపయోగపడేటట్టు ఇది తక్కువ పవర్ కన్జంప్షన్ ఉంది కాబట్టి దీని బేస్ పైన మాకు నేషనల్ అవార్డు వచ్చింది. అదేవిధంగా స్టేట్ అవార్డు వచ్చింది. మాకు ఇండియాస్ బిగ్గెస్ట్ మేకర్ ఈవెంట్లో కూడా మేము పార్టిసిపేట్ చేయడం జరిగింది. అదేవిధంగా ఇంటింటా ఇన్నోవేటర్లో కూడా మేము పార్టిసిపేట్ చేయడం జరిగింది. దీన్ని చేసే క్రమంలో మాకు చాలా అంటే మేము ఓన్గా చేసినాం కాబట్టి చాలా స్ట్రగుల్స్ ఫేస్ చేసినాం. ఒక 1 ఇయర్ పాటు ఇంత చేసినా అని సక్సెస్ కాలేదు. ఇప్పుడు మనకేందంటే దాదాపుగా ఒక 70 నుంచి వెళ్ళి 85-90% పిల్లలు అవ్వగలిగే కెపాసిటీకి దీని హ్యాచింగ్ పర్సెంటేజ్ తీసుకొచ్చినాం. మేము ఫస్ట్ స్టార్టింగ్ చేసినప్పుడు 10% అయ్యేటి పిల్లలు, దాని తర్వాత 50%, 60%, ఇట్లా 80% ఇట్లా కావడం జరిగింది. ఇప్పుడు మీకు మాన్యువల్ రొటేషన్లో చూపిస్తాను. ఇది ఆటో రొటేషన్ అవుతుంది. మనకు దీన్ని ఓన్గా పూర్తి సొంతంగా మేమే తయారు చేయడం జరిగింది. వాస్తవానికి ఏంటంటే మా సబ్జెక్ట్ వచ్చేసి కామర్సు, ఓయూ క్యాంపస్లో కామర్సులో పీజీ చేయడం జరిగింది. సో ఈ సబ్జెక్టుకు మా సబ్జెక్టుకు సంబంధం లేదు. కానీ ఒకటి మనం ఏదైనా చేయాలి అని ఖచ్చితంగా అనుకొని ప్రయత్నిస్తే ఒక రైతులే శాస్త్రవేత్తలాగా చేసుకోవచ్చు. వివిధ పంటల విషయమైనా దీని విషయమైనా. ఇప్పుడు మీకు చూసేది ఇది చీమకోడి గుడ్డిది. ఇది మనకు 24 రోజుల్లో దీని పిల్లగా తయారవుతుంది. అదేవిధంగా మనకు ఇది కొంచెం బ్రౌన్ కలర్ ఉన్నది. ఇది కడక్నాథ్ కోడికి సంబంధించిన గుడ్డిది. ఇది 21 రోజుల పిల్ల అవుతుంది. దీన్ని కూడా దీంట్లో పెట్టడం జరిగింది. అదేవిధంగా ఈ మిషన్ ఏంటంటే మల్టీపర్పస్ మిషన్ అన్నట్టు. మనకు కోడిగుడ్లు, చీమకోడి గుడ్లు, బాతుగుడ్లు, అదేవిధంగా ఇవి కంజు పిట్ట గుడ్లు. ఇవి మనకు ఒక 18 రోజులలో పిల్లలు అవుతాయి. వీటిని కూడా పెట్టుకోవచ్చు ఒకటే టైంలో. కోడి, చీమకోడి, కడక్నాథ్, బాతులు, హంసలు, ఈ కాయిల్ బర్డ్స్ అంటే జపనీస్ కాయిల్ బర్డ్స్ కూడా మనం పిల్లలు చెప్పచ్చు. అయితే ఒకటి ఏంటంటే మనం ఈ మిషన్లో అంటే ఈ ట్రేలలో వచ్చేసి మనం ఒక 18 రోజులు మాత్రమే గుడ్లను ఉంచడం జరుగుతుంది. ఇందులో 18 రోజులు ఉంచిన తర్వాత మనం హ్యాచింగ్ బాస్కెట్లో పెట్టుకుంటాం. ఈ హ్యాచరీ బాస్కెట్ వచ్చేసి మనకు 200 ఎగ్ కెపాసిటీ అంటారు. అంటే 200 పిల్లలు దీంట్లో అవ్వడానికి అవకాశం ఉంటుంది ఒక బాస్కెట్లో. ఇప్పుడు మనం చూడవచ్చు ఇక్కడ ఇది ఇప్పుడు ఒక గంట క్రితమైన చీమకోడి పిల్ల. ఈ పిల్ల కావడానికి దాదాపు మనకు 24 రోజులు పడుతుంది. 24 రోజులలో కూడా ఒక 3 రోజులు వచ్చి మనకి హ్యాచింగ్ బాస్కెట్లు ఉంటుంది. అదేవిధంగా ఒక 21 రోజులు మాత్రం ఎగ్గు ట్రేలలో, ఈ పైన కనిపించే ఎగ్గు ట్రేలలో ఉంటుంది. ఇవి ఈ రోజైన పిల్లలు. ఇవి మనం దాదాపు ఒక 5-6 గంటలు ఇందులోనే మిషన్లోనే ఉంచుతాము. అది ఎందుకంటే మీకు ఇక్కడ కనిపిస్తుంది, దాదాపుగా ఇక్కడ మీకు దీనిపైన తడిగా కనిపిస్తుంది. ఇది ఒక 2 గంటలలో మొత్తం పూర్తిగా ఆరిపోయి డ్రై అయిపోతుంది. డ్రై అయిన తర్వాత మాత్రం వీటిని మనం బ్రూడింగ్ సెక్షన్లకు మార్చడం జరుగుతుంది. ఈ బ్రూడింగ్ కూడా మనకు పిల్ల అయిన తర్వాత ఒక 3 నుంచి 4 గంటలలో మనం బ్రూడింగ్ సెక్షన్లో తీసుకుపోవడం జరుగుతుంది. సో ఇట్లా ఈ హ్యాచరీ యూనిట్ని కూడా ఇట్లా మెయింటైన్ చేయొచ్చు. హ్యాచరీ యూనిట్ అనేది మనం ఒక ఫార్మర్కు కొంచెం ట్రైనింగ్ ఇచ్చి టెక్నికల్గా తీసుకుని ఉంటే ఈజీగా మెయింటైన్ చేయగలుగుతారు. అయితే ఇది మెయింటైన్ చేయాలంటే ఖచ్చితంగా మనకు జనరేటర్ కానీ ఇన్వర్టర్ కానీ ఉండాలి.
మేము అదే పర్పస్లో జనరేటర్ కూడా తీసుకోవడం జరిగింది. 24 అవర్స్ ఖచ్చితంగా దీనికి పవర్ ఉండాలి. ఇప్పుడు మేజర్గా మేము ఈ ఇంక్యుబేటర్ వేయడానికి కారణం ఏంటంటే, మేము స్టార్టింగ్లో కోళ్ళతోనే పొదిగించడం. ఆ కోళ్ళతోని గుడ్లు పొదిగించడం వల్ల మాకు వచ్చిన ఒక అనుభవం ఏంటంటే, ఎక్కువ కోళ్ళను పొదిగించినప్పుడు ఈ కోడి చిన్న చిన్న కోడి పేన అనేది తయారవుతుంది. దాంతో కొంచెం మనకు ఫామ్ అంత ఇబ్బంది అవుతుంది. దాంతోపాటు ఇంకొకటి ఏంటంటే, ఎక్కువ సంఖ్యలో కోళ్ళతోని మనం పిల్లలను చేపించడం అనేది అంత ఈజీ ప్రాసెస్ కాదు, సులభతరంగా ఉండదు. కాబట్టి సులభంగా ఏదైనా ఒక ఆప్షన్ ఎంచుకున్నప్పుడు మనకు ఈ ఇంక్యుబేటర్ అనేది మనకు ఒక ఆప్షన్గా దొరికింది. అయితే మేము వేరే కంపెనీ వాళ్ళను కన్సల్ట్ కావడం జరిగింది. అంటే ఎట్లా ఉంటుంది ఇంక్యుబేటర్ చేసుకుంటే, అంటే కొంటే ఎలా ఉంటుంది అని అడగడం జరిగింది. వాళ్ళు రేట్లు చాలా ఎక్కువ మొత్తంలో చెప్పారు. అంటే ఇప్పుడు ఒక 1000 గుడ్లది దాదాపు 1,30,000, 1,40,000 ఇట్లా చెప్పారు. సో మాకు అనిపించింది, ఒక చిన్న రైతు 1,40,000, 1,30,000 వెచ్చించి ఒక మిషన్ కొనడం అనేది సాధ్యమయ్యే విషయం కాదు. సో ఇది మేము సొంత చేస్తే ఎట్లా ఉంటుంది అనే ఒక ఆలోచన వచ్చింది. ఆ ఆలోచన వచ్చినప్పుడే మేము దీనికి రూపకల్పనకు పునాది పడింది. దాని ప్రకారం మేము స్టెప్ బై స్టెప్ దీన్ని ఒక సంవత్సర కాలం పాటు మేము ప్రయోగాలు చేసుకుంటా సంవత్సరం వరకు మేము దీన్ని ఈ విధంగా రూపొందించడం జరిగింది. అంటే సంవత్సరం వరకు రూపొందించింది కూడా ఏంటంటే 100 గుడ్ల కెపాసిటీది. దాంట్లో మనకు హ్యాచింగ్ పర్సెంటేజ్ వచ్చి సంవత్సరం వరకు మేము వివిధ రకాల దాంట్లో మాడిఫై చేయడం ద్వారా మనకు ఒక 80% దాకా పిల్లల ఉత్పత్తి అంటే హ్యాచింగ్ పర్సెంటేజ్ వచ్చే స్థాయికి చేరుకున్నాం. దాని తర్వాత మేము మల్టిపుల్ ఇంక్యుబేటర్స్ చేయడం జరిగింది. అంటే పెద్దవాటిని 200ది, 500ది, 1000ది, ఇట్లా 1300ది ఇట్లా వేయడం జరిగింది. అయితే ఇదే క్రమంలో మేము ఈ మిషన్లు తయారు చేసే క్రమంలోనే అంటే మేము చేసింది ఏంటంటే, మా ప్రాబ్లాన్ని ఒక సొల్యూషన్ ఎత్తుకునే క్రమంలో దీన్ని తయారు చేసుకోవడం జరిగింది. తర్వాత మాకు ఏమనిపించింది అంటే, దీన్ని తక్కువ ధరలో రైతులకు, తోటి రైతులకు అందిస్తే బాగుంటుంది నామమాత్రపు ధరలలో అని చెప్పేసి కొంతమంది రైతులకు కూడా ఇవ్వడం జరిగింది.